చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 6 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎమ్మెల్యేల దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ సంపాదనే ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. వీళ్ళు ఇసుకను వదలటం లేదు, మట్టిని వదలటం లేదు, మద్యాన్ని వదలటం లేదు. చివరికి నిన్నగాక మొన్న మనం చూసాం, కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుకోవడం, రేషన్ బియ్యాన్ని వదలటం లేదు. ఆదాయ మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్నింటిలోనూ ఈ ఎమ్మెల్యేలు దోపిడీ ఎక్కువైపోయింది. నిన్నగాక మొన్న అనంతపురం జిల్లాలోని ఎన్టీపీసీలోని బూడిదను బయటికి తరలించడానికి తాడిపత్రికి సంబంధించిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇది చిలికి గాలివానగా మారింది. దాన్ని సీఎం దృష్టికి కూడా పోయింది. అది సీఎం గారు ఆదినారాయణ రెడ్డి గారిని, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని సీఎంఓ ఆఫీస్కి పిలిపించారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి డుమ్మా కొట్టారు. అంటే చంద్రబాబు నాయుడు హెచ్చరికలను కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు కనపడటం లేదు. చంద్రబాబు నాయుడు గారు పార్టీ సమావేశాల్లో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీరు ఇటువంటి పనులు చేయగాకండి అని పలుమార్లు హెచ్చరిస్తున్నా కూడా ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు. తాజాగా మదనపల్లికి చెందిన ఎంఆర్ఓ ఖాజాబీ గారు నిన్న చంద్రబాబు నాయుడిని కలిసి అక్కడి ఎమ్మెల్యే షాజహాన్ గారి మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మదనపల్లి ఎమ్మెల్యే గారు నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారని, నెల 30 లక్షల రూపాయలు తనకు ఇవ్వాలని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అంతేకాక ఆయన చెప్పిన పనులు వీలు కాకపోయినా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీసులో చేసే ప్రతి పని తనకు చెప్పి చేయాలని బెదిరిస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాక కొన్ని సర్వే నెంబర్లలో లేఅవుట్లు వేసి తమ అనుచరులకు 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అలా చేయటం నిబంధనలకు వ్యతిరేకమని, 2 సెంట్లు చొప్పున ఇవ్వలేమని చెప్పినా కూడా అక్కడి ఎమ్మెల్యే వినిపించుకునే పరిస్థితి కనపడటం లేదు. ఆయన చెప్పినట్లు చేయడం లేదని నా మీద అసత్య ఆరోపణలను పత్రికల్లో రాయిస్తున్నారు. అంతేకాక డిప్యూటీ ఎంఆర్ఓను తన గుప్పెట్లో పెట్టుకొని రికార్డులను సబ్ కలెక్టర్ ఆఫీసుకి, కలెక్టర్ కార్యాలయానికి పంపించకుండా అడ్డుపడి ఆఫీసులోని పనులు జరగనీయకుండా అడ్డుపడుతున్నారని ఆమె చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, రెవెన్యూ మినిస్టర్ అనగాని ప్రసాద్ గారికి, సత్యప్రసాద్ గారికి తమ ఫిర్యాదును అందజేశారు. దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో ముందు వేసి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.